కార్యక్రమంలో వారు స్వయంగా ఎంత ఒత్తిడి ఉన్నా ఎన్ని పనులు ఉన్నా కూడా వారు పాల్గొని మరి వారు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే శ్రీ సంతదేవాల జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఎస్టీలకు 10% రిజర్వేషన్ వచ్చింది. ఈరోజు కేసీఆర్ గారు లేకపోతే ఎస్టీలకు 10% రిజర్వేషన్ కోసం ఇప్పుడు బీసీ పిల్లలుగా మనందరం పెట్టబడుతున్నాము. అలాంటిది ఈరోజు 10% రిజర్వేషన్ ని అనుభవిస్తున్నాము అనేసి అంటే అది కేసీఆర్ గారి వల్ల. ఈరోజు అందరూ గతంలో సేవాలాల్ జయంతి అంటే ఒక లంబాడీలకు సంబంధించింది, కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత నేడు సేవాలాల్ జయంతి అంటే ఇక్కడ ఉన్న కలిసి అది కేసీఆర్ గారి దైవం మాత్రమే. ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టినది మరొకసారి వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే చట్టసభలో నాకు తెలిసినంత వరకు ఉద్యమంలో వారితో లేకపోయినప్పటికీ స్కూల్స్ పరంగా మేమందరం కూడా ఆనాడు ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని, ఆనాడు ఉద్యమం కోసం నిలబడ్డ వాళ్ళు, అలాగే తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుకున్న వాళ్ళు. నాకు తెలిసినంత వరకు కవితగా ఏదైనా పడుకోవచ్చు అంటే సాధించేంత వరకు జాగృతి పరంగా కావచ్చు. అలాగే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆడపడుచు ఆత్మగౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు నిలబెట్టినటువంటి వ్యక్తి జాగృతి పరంగా. అటువంటి తెలంగాణ ఆడబిడ్డ కేసీఆర్ గారి బిడ్డ మన ముందుకు వచ్చి మీకు ఏం కావాలి, మీ సమస్య ఏంటో చెప్పడానికి ఇచ్చే బాధ్యత నాది అనేసి వారు నిలబడ్డారంటేనే ఈ సమస్య తీరబోతుంది అనేసి నేనైతే భావిస్తా ఉన్నాను, నమ్ముతా ఉన్నాను. ఒక విధంగా చెప్పాలి అనేసి చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్ కావాల్సింది అనేసి పట్టుబడినటువంటి వ్యక్తి కవిత. ఆ రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా వారి పనులో ఉన్నా లేకపోయినా ఆ రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా నిలబడి మొన్న వారితో బీజేపీ ప్రభుత్వంతో ఆమోదం చేసుకొని డిలిమిటేషన్ కి మళ్ళీ అడ్డంగా పెట్టి సరే భవిష్యత్తులో తప్పకుండా వారి కష్టం వదలకపోదు, కష్టంగా మహిళా రిజర్వేషన్ కూడా పోదాం. ఒకసారి బీసీ అందులో అందరూ కూడా ఆలోచన చేయాల్సిన సందర్భం ఏంటంటే 75 సంవత్సరాల స్వతంత్ర భారతావనం. ఈ 75 సంవత్సరాల్లో నేటికి బీసీ బిడ్డలు చట్టసభలో రిజర్వేషన్ కోసం పోరాడుతున్నారు అనేసి ఎంత తీవ్రమైనటువంటి సమస్య అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి. నేను ఎస్టీలో మనకు రిజర్వేషన్ ఉంది కాబట్టి ఈరోజు నేను ఎమ్మెల్యే కేసీఆర్ గారు సహకారంతో ఆశీర్వాదాలు అక్కడ ఏజెన్సీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోగలరు. ఎస్సీ ఎస్టీ బిడ్డల రిజర్వేషన్ అంటే బీసీ బిడ్డలకు రిజర్వేషన్ కావాలని కోరుకోవడం అది అందరి హక్కు, బీసీ బిడ్డల హక్కు. కాబట్టి ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సినటువంటి బాధ్యత చట్టసభలో ఉన్న వాళ్ళకి ఉంది. ఒకటి మీ అందరికీ తెలిసిందే అయినా కూడా ఈ సందర్భంలో ఒక చిన్న కథ. షావు గారు మరి వాళ్ళ భార్యకు కానుకగా ఇవ్వడానికి మాట్లాడేటటువంటి చిలకను ఎంతో ఖరీదు పెట్టిపోయి మరి ఆ షావు గారు ఇంటికి తీసుకెళ్ళాడు. తీరా చూస్తే అక్కడ పెట్టి ఆయన దర్శనానికి వెళ్ళిపోయాడు. ఇందులో వాళ్ళ భార్య చూడడానికి తీసుకొచ్చాడు అనుకుని ఆ మాట్లాడే చిలక గొంతు కోసి మరి వంట చేసి ఆయన కూరగా పెట్టింది. ఏది చిలక అనేసి అంటే ముందుంది కదా మీరు తినేది అదే కదా అనేసి అంటే నేడు బీసీ బిడ్డల గొంతు కూడా అదే విధంగా పోయేగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. మనము మాట్లాడే ముందుగా మనకు సమయం వచ్చినప్పుడు మనం మాట్లాడకపోతే బీసీ బిడ్డలందరి గొంతు పోయబడతా ఉన్నాయని ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఈరోజు పూలే గారు ఇక్కడ ఉన్నారు అంటే బీసీ బిడ్డగా మా బీసీ నాయకులు కలిసి ఆరాధన ఈరోజు సమర్పించారు. పూలే గారికి ఏ రూపంలో మనం అవకాశించలేదు. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి బీసీ బిడ్డ కలిస్తేనే 50% రిజర్వేషన్ అనేది
మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఒక నాది ఇంకొకరిమే కావాలంటే 50% రిజర్వేషన్ రాదు, నాకులోనే కావాలంటే 50% రిజర్వేషన్ అనేది రాదు. ఈరోజు మీరు అందరూ కలిస్తేనే 50% రిజర్వేషన్. రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఈరోజు ఉంటారు, రేపు ఉంటారు. ఈరోజు అన్న గాలి చేసి చూపించారు, ఆయన పెట్టిందోటి మనకు అన్ని కనిపించింది. వాస్తవంగా బీసీ జనాభా ఉండదొకటి, గాలిగా చూపిస్తున్నటువంటి సంఖ్య ఇటువంటి గాలిగా చూపిస్తున్నారనేసి ప్రతి ఉపకులాల మేధావులకు తెలుసు, ప్రతి బీసీ మేధావికి తెలుసు. మరి గొంతు ఇవ్వకపోతే నష్టపోయేది మనం. నష్టం అనేది ఇప్పుడు ఉన్నటువంటి ఈ బీసీ నాయకులతో బీసీ మేధావులతో జరగలేదు. చట్టసభలో రిజర్వేషన్ల కోసమే 75 సంవత్సరాలుగా మనం కొట్లాడుతున్నాము అంటే ఒక్కసారి బీసీ జనాభా ఇది అనేసి వాళ్ళు బిల్లు పాస్ చేసిన తర్వాత మళ్ళీ మన బిడ్డల భవిష్యత్తు కోసం ఉన్న జనాభాను సృష్టించడానికి ఇంకెన్ని సంవత్సరాలు మన బిడ్డలు కొట్లాడాల్సి వస్తుందో ఒకసారి ఆలోచన చేయాలి. అక్కడ మీకోసం కళ్ళు వచ్చారు, జాగృతి ఆధ్వర్యంలో ఈ రోజు వారి కళ్ళు వచ్చిన అక్క కేసీఆర్ గారి బిడ్డలు రాబోయేది టిఆర్ఎస్ ప్రభుత్వమే అనేసి మనందరికీ తెలిసిన సత్యము. అది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మనసు తెలిసినటువంటి సత్యం. మరి అటువంటి కేసీఆర్ గారి బిడ్డ స్వయంగా వచ్చి మన సమస్యను తీరుస్తామన్నప్పుడు వెన్నుదన్నుగా పార్టీ పరంగా మేము పోరాడుతాము. అన్న బీసీ అయినప్పటికీ కూడా రాజ్యసభ ఎంపీ చట్టసభలో పోరాడతారు. కానీ ఈరోజు జాగృతి పరంగా ఈ సమస్య కోసం మనందరి సమస్య కోసం వచ్చినటువంటి అక్కడి నివాసినటువంటి బాధ్యత మాత్రం అలాగే జరుగుతున్నటువంటి అన్యాయం కూడా విద్యా బీసీని ఫస్ట్ టైం సెక్రటరీ జనరల్ ఫస్ట్ విజయశాంతి తర్వాత కేశవరావు ఇద్దరు ముందు చట్టసభలో మనకు సమానత్వం చట్టసభలో వచ్చినట్లే అది ఉద్యోగంలో కనిపిస్తుంది, ఉద్యోగంలో కనిపిస్తుంది ఆ రిజర్వేషన్ అనేది. కాబట్టి సమ రిజర్వేషన్ కావాలి. అలాగే అక్కడ చెప్పినట్టుగా ఎంతో దూరదృష్టిలో చెప్పడం జరిగింది, వేరే వేరే బిల్లు కూడా కావాలి. ఎందుకంటే ఒక రాజకీయం కోసం ఎవరైనా మనకు అడ్డుపడితే బిడ్డల విద్య ఆగకూడదు, బిడ్డలకు రావాల్సినటువంటి ఉద్యోగ రిజర్వేషన్ రాకూడదు. కాబట్టి సమ రిజర్వేషన్ కావాలి. అలాగే వేరే వేరే బిల్లులు రూపంలో అనేది అక్కడ చెప్పినటువంటి మాటలకు సహిభావం పెరుగుతూనే ఖచ్చితంగా పార్టీల మేము కూడా అందరితో పాటు పోరాడాలి. ఎప్పుడు మనకి ఎందుకంటే అక్కడ ఏజెన్సీ ప్రాంతమైన పేరుకి ఎస్టీ రిజర్వేషన్ జనాభా ఎక్కడ చూసుకుంటే ప్రతి కాన్స్టిట్యూన్సీ ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు 40 నుంచి 50% మంది బీసీ రిజర్వ్ అవుతారు. అంటే ఏజెన్సీ ప్రాంతంలో కూడా బీసీ బిడ్డలు దాదాపుగా ఎస్సీ ఎస్టీ బిడ్డల రిజర్వేషన్ సమానంగా ఉన్నారు తప్ప ఎక్కడ తక్కువ లేదు. అయితే అక్కడ రాబోయేది కొన్ని బీసీ బిడ్డల సమస్యలు దృష్టికి తీసుకురావాలి. బిల్లు వరకు ఖచ్చితంగా మీరు పోరాటం సాధిస్తారనేటువంటి నమ్మకం ఉంది. అయితే గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మనం ఏం చేసినా కూడా ఏజెన్సీ ప్రాంతానికి వచ్చేసరికి అక్కడ ఉండేటటువంటి పథకాలు కావచ్చు, అక్కడ ఉండేటటువంటి వేరే వాటిలో కావచ్చు, గిరిజనేతర అనేటటువంటి ఒక సమస్య వచ్చేస్తుంది. అంటే అక్కడ ఉండేటటువంటి మూడు ఏజెన్సీలో ఎప్పుడు కూడా ఎస్టీనే కొనాల్సినటువంటి పరిస్థితి వచ్చినా కూడా ఒకసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలోచించాల్సినటువంటి అవసరం. ఎస్సీలో భూములు ఉన్నాయి, బీసీలో భూములు ఉన్నాయి, ఎప్పటికీ ఆ భూమిని వాళ్ళే కొనుక్కుంటారు తప్ప అభివృద్ధి కొనుక్కుంటారు తప్ప ఆ భూముల వేరే వాళ్ళకి పోయే పరిస్థితి ఉండదు. కాబట్టి అక్కడ ఉండేటటువంటి ఎస్సీ బీసీలు కూడా వాళ్ళ భూముల మీద ఏదైతే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో మాకు కూడా కావాలి అనేసి వాళ్ళ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అలాగే గౌరవాన్ని ఎందుకంటే
ఏరియాలో మనం నోడాల్సి కలిగి ఆలోచించినటువంటి బెనిఫిట్స్ చాలా ఏజెన్సీ ప్రాంతాలు రాలి ఆనాడు మన నాయకుడు శ్రీనివాస్ గౌడ్ దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం నుండి అందేటటువంటి ప్రతి ఒక్క ప్రభుత్వ పథకము మనం ఇస్తున్నప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో ఉండేటటువంటి గిరిజనేతల మీద స్పెషల్ ఫోకస్ పెట్టి అవి పూర్తి స్థాయిలో వాటికి ఏదైనా అందాన్ని పెట్టేటువంటి కూడా చూసుకునేటటువంటి బాధ్యత మీరు తీసుకోవాలి అనేసి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ 50% రిజర్వేషన్ ఏదైతే